ఈ రాజ్యంలో ప్రతి అంగుళము గాలించండి. ఎట్టి పరిస్థితుల్లోనూ మాకు రాణి గాయత్రి దొరకాలి. చిత్తం రాజమాత. ఈ పొగ ఎక్కడి నుంచి వస్తుంది? నేను చూస్తానుండు. మీరు కళ్ళు కడుక్కురండి, నేను రాణాగారికి మందులు ఇచ్చొస్తాను. సరే. అరే, నువ్వు ఇలా వచ్చావేంటి? అక్కడ రాణాగారి దగ్గర ఎవరున్నారు? నేను మొహం కడుక్కోవడానికి వెళ్ళాను. అక్కడ రాణాగారి దగ్గర నర్సు ఉంది, మందులు ఇస్తుంది. మీరు గాయత్రి చేతిలోనే ప్రాణాలు విడిస్తే బాగుంటుందని మేము అనుకున్నాం. రాచరికపు కోడళ్ళు ఏ పని సరిగ్గా చేస్తావరు. పనంతా ఇంట్లో పెద్దాళ్ల మీదే పడుతుంటుంది. అయినా ఒకందుకు ఇది మంచిదేలే. తన మనవణ్ణి నిద్రపుచ్చడం నాన్నమ్మ బాధ్యత అంటారు కదా. ఈ శబ్దం ఏంటి? అట్నుంచి. సారీ రాణా గారు, మేం మీకు జోలపాట పాడి నిద్రపుచ్చలేం. మీరు తక్షణం నిద్రపోవాలి. రాణా గారు, మేం మీ నాన్నమ్మ కదా. రాణా గారు, వీళ్ళంతా మిమ్మల్ని బాధ పెడుతున్నారు. ఎవరు మీరు? ఎవరు మీరు? ఎవరు మీరు? ముందు మా పీక్ వదలండి, మేం తర్వాత చెప్తాం. మీరు మమ్మల్ని గుర్తుపట్టలేదా? మేమెవరు? మేమెవరము మాకేం గుర్తుకు రావట్లేదు. మీరు మాతో రండి రాణాగారు, మేం మీకంతా చెప్తాం. రాణి గాయత్రి ఎవరు, ఎలాంటి వారు, వారు మీకోసం ఏమేం చేశారు అన్నది. రండి. పెద్దరాణి అమ్మ, రాజమాత గాయత్రి రాణాగారుల మధ్యనున్న ప్రేమని రాణాగారికి గుర్తు చేయాలని గాయత్రి గదిలోకి తీసుకెళ్లారు. పెద్ద కోడలు ఇప్పుడు మన గుట్టు రట్టు చేయాలని ప్రయత్నిస్తోంది. రండి, రాణాగారికి గాయత్రి ప్రేమ గురించి తెలిసిపోయిందంటే అంతా తలకిందులైపోతుంది. పూల తోటలోని పూలన్నీ కోసినప్పటికీ పూతోటలోని పరిమళం తొలగిపోదు రాణాగారు. రాణి గాయత్రి ఇక్కడ లేరు గాని మీ ఇద్దరి ప్రేమ కథ ఇప్పటికీ ఈ మహల్లో ప్రతిధ్వనిస్తోంది. ఈ చిత్రాన్ని చూసారా? దీన్ని మీరు రాణి గాయత్రి కోసం వేయించారు. ఈ పాటలు, ఈ ప్రేమ గీతాలు మీరు రాణి గాయత్రి కోసమే రాశారు. ఈ పట్టు శాలువా, ఇది రాణి గాయత్రి దేవికి మీరే కానుకగా ఇచ్చారు. అయితే ఆ కానుకలేమిటి రాజమాత? గాయత్రి రాణాగారికి ఇచ్చినవి బాధ, మృత్యువు, దగా చేసింది గాయత్రి కాదు, రాణాగారిని దగా చేసింది.
రాణాగారు, ఈవిడ మిమ్మల్ని పెళ్లి చేసుకోమని బలవంత పెట్టింది. మీరు ఒక మాట మర్చిపోతున్నారు రాజమాత. గాయత్రిని పెళ్లి చేసుకోమని రాణా గారిని మీరు కూడా బలవంత పెట్టారు. మాది బలవంత పెళ్ళే కావచ్చు, కానీ ఒక సంగతి మాత్రం మీకు తెలియదు రాణా గారు. గాయత్రికి మీకు జరిగిన పెళ్లి ఒక ఒప్పందం, అంతే. మనం ఒక ఒప్పందం చేసుకుందాం. ఎలాంటి ఒప్పందం? మీ కుమార్తె వివాహం రాజమాత ప్రియంవదా సింగ్ గారి కుమారుడు ఆమిర్ కోట్ కి రాజు రాణా ఇంద్రవదన్ సింగ్ దేవ్ గారితో జరిపించండి. మేము సంతోషం కోసం అలా చేశాం. నువ్వు సంతోషాన్ని దోచుకున్నావు. నువ్వు వంచన చేసి పొందాలని చూసిందేది నీకు పొందే అర్హత లేదు. నువ్వు త్రికోణి వశీకరణంతో రాణా గారిని కీలుబొమ్మని చేసి నీ అధీనంలో ఉంచుకోవాలనుకున్నావు. మేమింతవరకు మీరు చెప్పినవన్నీ చేశాం. కానీ ఇప్పుడు మాకు సలహాలు ఇచ్చేందుకు మా కొత్త రాణి రాజేశ్వరి ఉన్నారు. రాజేశ్వరి, రేపు ఉదయం మీరు మేము మన హనీమూన్కి బయలుదేరుతున్నాం. అబద్ధం. మీరు చెప్తున్న ప్రతి ఒక్కటి అబద్ధమే. మాకు గుర్తుంది, గాయత్రి వల్ల మాకు అడుగు అడుగునా సమస్యలు వస్తూ ఉండేవి. మేము రాజేశ్వరిని తీసుకొని హనీమూన్కి వెళ్తున్నట్టు వారికి చెప్పినప్పుడు వారు తుపాకీతో మమ్మల్ని కాల్చారు. వారొక మోసగత్తె. వారు మమ్మల్ని ప్రేమించలేదు, ద్వేషించేవారు. వారికి కావాల్సింది మాత్రం ఒక్కటే. మీరు ఆమీర్ కోట్ రాజు మీద చేయి చేసుకున్నారు. మీరు మా కన్న తల్లి కాకపోయి ఉంటే ఈ పాటికే మీ మొండె నుండి తల వేరయ్యి ఉండేది. సిపాయిలు, మిమ్మల్ని ఆదేశిస్తున్నాం. రాజమాత ప్రియంవదా సింగ్ దేవ్ని రాజద్రోహ నేరం కింద వెంటనే బంధించండి. నీకు మేము చెప్పింది వినపడలేదా? వారిని వెంటనే బంధించండి. ఈ అబద్ధాల కోరుని మా కళ్ళ ముందు నుండి దూరంగా తీసుకువెళ్ళండి. మీ భార్యని ఎలాగో మర్చిపోయారు. ఈరోజు అమ్మ ప్రేమని మరిచారా? ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, సంకెళ్లతో మనిషిని బంధించగలం, ప్రేమని కాదు. మీరు ఈ భూమిపై నుంచి ఆకాశం వరకు ఎన్ని అడ్డుగోడలు కట్టుకున్నా ప్రేమ తిరిగొచ్చే దారులు వెతుక్కుంటుంది. తీసుకెళ్ళండి వీరిని. గాయత్రి, ఎక్కడున్నారు మీరు? తనతో విషాద కావాలండి పాపం.